మరికొద్ది గంటల్లో టాప్ 2 ఫినాలిస్ట్ ఎవరో కన్ఫర్మ్ కాబోతుంది. ఈ రోజు జీటీ మరియు ఆర్ఆర్ క్వాలిఫైర్ 2 ఆడబోతుంది. ఎలిమినేటర్ ఆడిన స్టేడియంలోనే ఈ రోజు క్వాలిఫైర్ 2 ఆడబోతున్నారు. గుజరాత్ టైటన్స్ ఏమో ఆర్సీబీతో క్వాలిఫైర్ 1 లో ఓడిపోయి వస్తున్నారు. అండ్ రాజస్థాన్ రాయల్స్ ఎలిమినేటర్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ని ఓడించి వస్తున్నారు. గుజరాత్ టైటన్స్ ఈ మ్యాచ్ గెలవాలంటే టాప్ 3 బ్యాటర్స్ అవుట్ కాకుండా చాలా బాగా ఆడాల్సి ఉంటుంది. లాస్ట్ మ్యాచ్ లో శుభ్మన్ గిల్ 2, సాయి సుదర్శన్ 14, జాస్ బట్లర్ 29 రన్స్ కే అవుట్ అయిపోయారు. బట్ ఈ మ్యాచ్ లో ఈ టాప్ 3 బ్యాటర్స్ 30+ రన్స్ చేయాల్సి ఉంటుంది. టాస్ గెలిచిన టీమ్ కెప్టెన్స్ ఫస్ట్ బ్యాటింగ్ అని కాల్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి పిచ్చెస్లలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళే మ్యాచ్ గెలిచారు ఎక్కువ. ఎందుకంటే ఇంత ముందు మ్యాచెస్ మనం చూసాం. SRH ఆర్ఆర్ ఎలిమినేటర్ మ్యాచ్ ఇదే గ్రౌండ్ లో జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ 243 రన్స్ కొట్టింది విత్ ద లాస్ ఆఫ్ 8 వికెట్స్. అందుకే ఎవరైతే ఫస్ట్ టాస్ గెలుస్తారో వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ అని చెప్పాలి. అండ్ ఇటు ఆర్ఆర్కేలో చూసుకుంటే జైస్వాల్ బ్యాట్ నుంచి ఎక్కువ రన్స్ వస్తలేవు. లాస్ట్ 5 మ్యాచెస్ నుంచి చూసుకుంటే లాస్ట్ 5 మ్యాచెస్ లో కేవలం 114 రన్స్ మాత్రమే చేసిండు జైస్వాల్. ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా రన్స్ రావాలి. సూర్యవంశి అయితే లాస్ట్ 2 మ్యాచెస్ చూసుకుంటే చాలా అద్భుతంగా ఆడిండు. లాస్ట్ మ్యాచ్ లో 97 రన్స్ కొట్టిండు జస్ట్ 29 బాల్స్ లలో అగేన్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్. ధ్రువ్ జురేల్ లాస్ట్ మ్యాచ్ చాలా బాగా ఆడిండు, ఒక 50 కొట్టిండు. అండ్ ఈ మ్యాచ్ లో కూడా రన్స్ రావాలి జురేల్ బ్యాట్ నుంచి. అండ్ కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా ఏం మంచిగా ఆడతలేడు. ఈ మ్యాచ్ లో పక్క ప్రూవ్ చేసుకోవాలి. అండ్ పవర్ ప్లే వరకు సూర్యవంశి గిట్ట గ్రీస్ లో ఉంటే 230+ వస్తుంది స్కోర్. లేకపోతే 180, 190 మధ్యలో ఆగిపోతుంది అనిపిస్తుంది నాకైతే. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే జోఫ్రా ఆర్చర్ చాలా బాగా ఇస్తున్నాడు. పోయిన మ్యాచ్ లో 3 వికెట్స్ తీసిండు. అండ్ అందులో అభిషేక్ శర్మ డక్అౌట్ కూడా చేసిండు. అండ్ జడేజా విషయానికి వస్తే 2 వికెట్స్ తీసిండు లాస్ట్ మ్యాచ్ లో. అతను కూడా చాలా బాగా వేస్తున్నాడు. పోయిన మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డి అండ్ సలీల్ అరోరాని కూడా అవుట్ చేశాడు. అండ్ జీటీ విషయానికి వస్తే మొహమ్మద్ సిరాజ్ అయితే పోయిన మ్యాచ్ లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. బట్ 46 రన్స్ ఇచ్చిండు. కగిసో రబాడా చాలా బాగా వేసి 2 వికెట్లు తీసిండు కానీ ఎక్కువ రన్స్ ఇచ్చిండు. అట్లా రన్స్ ఇస్తే వికెట్లు తీసినా నష్టమే. అండ్ జేసన్ హోల్డర్ కూడా 2 వికెట్స్ తీసిండు బట్ 39 రన్స్ ఇచ్చిండు. ప్రసిద్ కృష్ణ ఒక వికెట్ తీసిండు కానీ రన్స్ అయితే చాలా ఇచ్చిండు. రషీద్ ఖాన్ స్పిన్ బాగా వేస్తున్నాడు కానీ ఎక్కువ రన్స్ ఇస్తుండు. జీటీ వీక్నెస్ చూసుకుంటే వాళ్ళు ఏదైనా పెద్ద టీం వస్తే చాలా రన్స్ ఇస్తున్నారు. ఈ ఇయర్ లో లాస్ట్ 2 మ్యాచెస్ చూసుకుంటే ఒకటి ఆర్ఆర్ గెలిచింది, ఒకటి జీటీ గెలిచింది. సో నా ప్రెడిక్షన్ ఏంటంటే జీటీ టు విన్ దిస్ మ్యాచ్ అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు కదా, ఈసారి పక్కా ప్లానింగ్ తోనే వస్తున్నారని నాకు అనిపిస్తుంది. అందుకే నేను జీటీ గెలుస్తుందని అనుకుంటున్నా. ఆర్ఆర్ గెలవదని కాదు, ఆర్ఆర్ కూడా గెలుస్తుంది అనిపిస్తుంది. బట్ ఏదైనా మ్యాచ్ గెలిస్తే తర్వాత మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు. అందుకే నేను జీటీ గెలుస్తుంది అనుకుంటున్నా. అండ్ మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేసి చెప్పండి ఏ టీం గెలుస్తుందని.